హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మరోసారి సరికొత్త రికార్డు నమోదైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బలంగా ఉందని నిరూపిస్తూ కోకాపేట నియోపోలిస్ భూముల వేలంలో రికార్డు ధరలు పలికాయి. హెచ్ఎండిఏ నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి అత్యధికంగా 137,25,00,000 రూపాయలు పలికింది. నార్సింగి మండలం కోకాపేటలో నియోపోలిస్ వద్ద హెచ్ఎండిఏ భూముల వేలం నిర్వహించింది. ఈ వేలంలో రికార్డు స్థాయిలో ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఫ్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఎకరానికి 136.50 కోట్లకు వజ్ర హౌసింగ్ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఫ్లాట్ నంబర్ 18లో 5.31 ఎకరాలు ఉండగా ఎకరానికి 137.25 కోట్లకు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ కైవసం చేసుకుంది. 9.90 ఎకరాలకు వేలం నిర్వహించగా హెచ్ఎండిఏకు 1,355,33,00,000 రూపాయలు ఆదాయం సమకూరింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. మరోసారి హైదరాబాద్లో రికార్డు స్థాయిలో ఎకరం భూమి ధర పలికిందని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే మనం గత 2 నెలల క్రితము 177 కోట్లు ఎకరం ధర పలికింది, అది రాయదుర్గంలో. సో ప్రజెంట్ కోకాపేట్లో నియోపోలిస్ హెచ్ఎండిఏ వెంచర్లో 2 ప్లాట్లకు వేలంపాట నిర్వహించారు అధికారులు. ప్లాట్ నెంబర్ 17. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలకు గాను ఒక్కొక్క ఎకరానికి 136,50,00,000 ధర పలికింది. అలాగే ప్లాట్ నెంబరు 18లో 5 ఎకరాల 3.1 ఎకరాలకు గాను ఎకరం ధర 137,25,00,000 ధర పలికింది. మొత్తం చూసుకుంటే 9.90 ఎకరాలకు గాను హెచ్ఎండిఏకి 1,355,33,00,000 ఆదాయం సమకూరింది. ఇది ఇటు కోకాపేటలో కనుక మనం చూసుకుంటే గతంలో వేలంపాట నిర్వహించింది ఇదే నియోపోలిస్లో. అప్పట్లో రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ 100 కోట్లకు ఇక్కడ వేలంపాటలో చేజెక్కించుకుంది. మరోసారి ఆ రేట్ను బీట్ చేస్తూ ఇప్పుడు అంటే ప్రభుత్వం గతంలో హెచ్ఎండిఏ గతంలో 100 కోట్లు ధర పలికింది కాబట్టి స్టార్టింగ్ ప్రైజే 99 కోట్లుగా నిర్ణయించింది నిన్న వేలంపాటలో. అనూహ్యంగా 137,25,00,000 ధర పలికింది. ఇది ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ కొనుగోలు చేసింది ఈ 137 కోట్లకు గాను. అలాగే 136 కోట్లకు గాను వజ్ర హౌసింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కోట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రాయదుర్గంలో ఉన్నటువంటి 177 కోట్లకు కూడా ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థనే కొనుగోలు చేసింది. ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ హైదరాబాద్లో ఎకరం భూమి కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇంత రేటు కోకాపేటలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఎందుకు ధర పలుకుతుందని కనుక మనం చూసుకుంటే బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మించడానికి ముఖ్యంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి 70 నుంచి 80 అంతస్తుల భవన అంతస్తుల నిర్మాణాలు కన్స్ట్రక్షన్ చేయడానికి నిర్మాణ సంస్థలు పోటీ పడుతుంటే ఇక్కడ కొనుగోలు చేయడానికి కూడా కొనుగోలుదారులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూతవేటు దూరంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఉండడము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం, అలాగే ఫైనాన్షియల్ డిస్టిక్, హైటెక్ సిటీలో కంపెనీలు బడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో పాటు అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్లు, అలాగే హాస్పిటాలిటీ ఇవన్నీతో పాటు ఇటు ముంబై హైవే కూడా దగ్గరగా ఉండడం కూడా ప్రధానంగా ఇక్కడ ఎకరం ధర 100 కోట్లకు పైగా పలకడానికి ముఖ్యంగా రీజన్గా కనిపిస్తూ ఉంది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక మంచి వాతావరణం. పక్కనే గండిపేట ఉంటుంది, చూడడానికి వ్యూ పాయింట్ ఉంటుంది కాబట్టి బడా నిర్మాణ సంస్థలు ఇక్కడ 100 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ముందు పోటీ పడుతుంటే అలాగే కొనుగోలుదారులు కూడా ఇక్కడ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ కొనుక్కోవడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎన్ని ఫ్లోర్లైనా కట్టే అవకాశం ఇటు బిల్డర్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో కూడా ఇక్కడ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా 100 కోట్లకు పైగా ఎకరం ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలానికి కూడా ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం 177 కోట్లు పలికింది. టీజీఐఐసి రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో ఉన్న భూములను వేలానికి వేయగా ఈ వేలంలో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. 7.67 ఎకరాలకు 1,356 కోట్లు టీజీఐఐసి ఆదాయం వచ్చింది.
కోకాపేటను ఇప్పుడు కోట్లపేటగా పిలిచే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఎకరం ధర 100 కోట్లకు పైగా పలుకుతుంది. ప్రస్తుతం మనమున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో సో ఇది ఇక్కడ హెచ్ఎండిఏ వేలంపాట నిర్వహించింది. అక్షరాల ఎకరం ధర 137 కోట్ల 25 లక్షల ధర పలికింది. సో 2 ప్లాట్లను వేలంపాట వేసింది హెచ్ఎండిఏ. ప్లాట్ నెంబర్ 17లో 4.51 ఎకరాలను వేలంపాట వేసింది. అక్కడ వజ్ర హౌసింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ 136 కోట్ల 50 లక్షలకు వేలంపాట్లు దక్కించుకుంటే ప్రస్తుతం మనమున్నటువంటి ఈ ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు వేలంపాట నిర్వహించింది హెచ్ఎండిఏ. సో ఇక్కడ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ ఎకరాకు 137 కోట్ల 25 లక్షలు పలికింది. సో మొత్తం ఈ యొక్క నియోపోలిస్ ఏదైతే ఉందో కోకాపేటలో ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇది రియల్టర్లకు ఇది హాట్ కేక్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నియోపోలిస్ వెంచర్ ఏదైతే ఉందో ఈ హెచ్ఎండిఏ వెంచరు సో ఇక్కడ వేలంపాటలో బహుళ అంతస్తుల కంపెనీలు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వేలంపాటలో చేజెక్కించుకోవడానికి. సో ఎంత రేట్ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 9.90 ఎకరాలకు హెచ్ఎండిఏ వేలంపాట నిర్వహిస్తే సో హెచ్ఎండిఏకి 1355 కోట్ల 33 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పుకోవచ్చు. సో గతంలో కూడా ఇక్కడ కోవిడ్ తర్వాత కూడా వేలంపాట వేశారు. సో అప్పుడు 100 కోట్లకు రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ అక్కడ ఎకరాకి ధర పలికింది. సో ధర పెట్టింది. సో ప్రస్తుతం 137 కోట్లకు పైగా ఇక్కడ రియల్టర్లు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ అయితే వేలంపాట్లో పాల్గొని చేజిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులో ఉండడం అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు హైటెక్ సిటీ దగ్గరగా ఉండడము సో బహుళంతస్తుల కన్స్ట్రక్షన్స్ అంతా కూడా చుట్టుపక్కల ఉండడంతో పాటు సో పెద్ద పెద్ద సాఫ్ట్ ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకలాపాలు నిర్వహించినటువంటి ఆఫీసులన్నీ కూడా అందుబాటులో ఉండడంతో పాటు ఇక్కడ ఒక వాతావరణం కూడా ఇక్కడ వాతావరణం కూడా ఒక ప్లస్ అనేది చెప్పుకోరు. సో చాలామంది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎలాగైతే 60 అంతస్తులు 70 అంతస్తులు నిర్మాణం చేయడానికి పోటీ పడుతున్నాయో కస్టమర్లు కూడా ఇటువైపు కొనుగోలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ముందుకొస్తున్న నేపథ్యంలోనే ఇటు నిర్మాణ సంస్థలు ఎకరం ధర 100 కోట్లకు పైన కూడా పెట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఇటు ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉండడం అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉండడం అలాగే ముంబై హైవే నియర్ బై ఉండడంతో పాటు ఇటు చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు అలాగే హాస్పిటాలిటీ అలాగే ఎంటర్టైన్మెంట్ రంగాలు సో ఇవన్నీ కూడా అందుబాటులో ఉండడంతో పాటు ఇక్కడ కొనుగోలు చేయడానికి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏ రకంగా అయితే ముందుకు వస్తున్నాయి అలాగే అపార్ట్మెంట్లోనూ కొనుగోలు చేయడానికి కూడా కస్టమర్లు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో ఇంగ్లీష్ ముత్యంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, కోకాపేట నుంచి. కోకాపేటలో ఎకరం 137 కోట్ల రూపాయలు పలకడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ అదే స్థాయిలో బాధను సైతం వ్యక్తం చేస్తున్నారు. భూములన్నీ తక్కువ రేట్లు ఉన్నప్పుడే అమ్ముకోవడంతో ఇప్పుడు ఇంత ధర పలికేసరికి ఆశ్చర్యపోతున్నారు. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నప్పటికీ రోజువారీ జీవన శైలి ఇబ్బందిగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోకాపేట్ ఒకప్పుడు పెద్దగా తెలియని పేరు కానీ ఇప్పుడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ గుర్తుపట్టే పేరు. ఎందుకంటే కోకాపేటలో ఎకరం విలువ ఇప్పుడు కోట్లలో పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎకరం ఏకంగా 137 కోట్ల ధర పలికింది. సో ప్రస్తుతం స్థానికులు మనతో ఉన్నారు. అంటే ఒక 10 lakhs 12 lakhs అమ్మిన భూమి ఇది యాక్చువల్గా ఆ నియోపోలిస్ పక్కన కోకాపేట విలేజ్లో మొత్తము 2004కి వచ్చేటప్పటికి ఒక 25 లక్షల వరకు పెరిగింది ఇక్కడ రేటు. అదే ఇప్పుడు 137 కోట్లు పోవడం అనేది చాలా సంతోషం. దాంతోపాటు మా యొక్క రైతులందరూ అమ్ముకున్నారు కాబట్టి అదొక మాకు బాధనే ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ ఒక 10 ఎకరాలు తప్పిస్తే మిగతా భూమి ఎక్కడా కూడా మా రైతుల దగ్గర లేదు. ఇక యాక్చువల్లీ మనం బాధాకరం ఏంటంటే 137 కోట్లు పోయిందంటే ఈరోజు ఎక్కడ క్లియర్ ప్రాపర్టీ ఎక్కడ పోలేదు, అంతగానం పోలేదు. ఎందుకంటే ఉన్న ల్యాండ్స్లో గిట్ట ఈరోజు మార్కెట్లో మేము తిరుగుతుంటాం కదా, మామూలుగా 50 కోట్లు 40 కోట్లు లాస్ట్ పోయింది. వాటి ఇక్కడ ఏంటంటే మన ప్రజలు మోసపడికన్నా మరి ప్రజలు మోసపోతారా అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళ లబ్ధి కోసం బిల్డర్స్ ఏం చేస్తారా అంటే ఈరోజు ఫ్లాట్లు కొని 10,000 గజం 12,000 గజం పెట్టి మరి ఈరోజు వాళ్ళు కొనాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలు కూడా ఏమైపోయిందంటే లేక్ వ్యూ అని గడ్డిపాటి దగ్గర మీరు లేక్ చూస్తారని అట్లా పబ్లిక్ ఏమైపోయిందంటే తీసుకొనికి ఆశపడుతున్నారు. అరే ఇంత రేటు వలుకుతుంది కదా, మేము ఈరోజు ఫ్లాట్ కొంటాం. అదే పేదలు మనం చూస్తే మరి పేదోళ్ళు ఇల్లు చూస్తున్నట్టయితే ఇక్కడ మరి వాళ్ళకి స్థలాలు కూడా లేకుండా పోయింది. సీఎం గారికి దండ పెట్టి చెప్తున్నాము,
మాకు మా కౌన్సిలర్లే కానీ మా ఊరి పెద్ద మనుషులే కానీ మాకు మస్తు సపోర్ట్ చేసిర్రు. కానీ మా దళితులకు మాత్రం రాజకీయం మాత్రం ఆపేసేసింది. ఈ రాజకీయం వచ్చేది, ఆ రాజకీయం వచ్చేది. 16 ఎకరాల పొలం ఇచ్చిర్రు మాకు. కొంతమంది మా రెడ్డిలో ఉన్నాయి పొలాలు పోయినోళ్ళకే, మాకు బయట వాళ్ళకి ఇవ్వనంటలే. పొలాలు పోయినోళ్ళకు 41 ప్లాట్ మిలిగింది. అది ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి పటేల్ ఇప్పిస్తాడని మేము చాలా కాయసపడుతున్నాం. కొద్దిగా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కొద్దిగా చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి అది. దాంతోపాటు ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇక్కడ. దాంతోపాటు ఏంటంటే పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మన సామాన్య బడుగు జీవులకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అది వాస్తవమే, తప్పదు. కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకొని వాళ్లకు ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాము ఆ న్యాయం చేసుకుంటూ వాళ్ళని కూడా కొద్దిగా అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎకరం 137 కోట్లు పలకడం అయితే సంతోషం ఉంది. అలాగే ఏదైతే ఈ అభివృద్ధి చెందుతుందో సో దీనికి సంబంధించి కూడా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నేపథ్యం కూడా రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో మొత్తంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇక హైదరాబాద్లో రికార్డు స్థాయిలో ఎకరం భూమి ధర పలకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ వ్యాపారంపై స్థానిక నిర్మాణ రంగ సంస్థలే కాకుండా దేశంలోని అన్ని నిర్మాణ సంస్థలు హైదరాబాద్ మార్కెట్పై దృష్టి పెట్టాయి అంటున్నారు. రానున్న రోజుల్లో ఎకరం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని నడుస్తున్నాయి. సో కోకాపేటలో ఎకరం ధర 137 కోట్లు ధర పలికింది. సో దీనిపైన మరి రియల్టర్ల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. సో మనతో పాటు హైరా చైర్మన్ నర్సిరెడ్డి గారు ఉన్నారు. అంటే రియల్టర్ల కన్నా ముందైతే మన స్టేట్కి ఇది మంచి శుభసూచకము. పోటీపడి ఇంత రేట్లు పెట్టి కొనటం అంటే మన స్టేట్ మీద, మన హైదరాబాద్ మీద ఒక పాజిటివ్ దృక్పథం ఉన్నది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లోకల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఇది చాలా శుభసూచకం మన స్టేట్ పరంగా చూస్తే. బట్ పర్టికులర్గా వెస్ట్ సైడ్ ఎందుకు ఇంత రేట్ పలుకుతుంది? ఫస్ట్ నుంచి కూడా మన హైదరాబాద్ చూసినట్టయితే ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి, నౌ కోకాపేట్, నెక్స్ట్ ఈజ్ న్యూ పోలీస్. అంటే ఈ గ్రోత్ అన్నది మనము పర్టికులర్గా హైదరాబాద్లో చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు వెస్ట్లో మిగతా దానికన్నా వేరే దగ్గర ఒక 2x గ్రోత్ ఉంటే ఇక్కడ 4x గ్రోత్ ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు మొత్తం కూడా ఎటు చూసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ నుంచి నేను జూబ్లీ హిల్స్ పోవాలంటే 15-20 మినిట్స్లో నీకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఎగ్జిట్స్ కావచ్చు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్లేస్. మనం ఇట్స్ గోయింగ్ టు బి గ్లోబల్ సిటీ. ఇట్స్ నో మోర్ లైక్ ఇండియాలో అన్నది కాకుండా ఈ గ్లోబల్ ప్లేయర్స్ కూడా హైదరాబాద్కి వచ్చే ఆస్కారము ఉన్నది. సార్, సో ఇది చెప్తా ఉన్నారు. సో రానున్నటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకునే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సో హైదరాబాద్ ఇస్ ఏ గ్లోబల్ సిటీ. సో ఎవరికి ఏ రకమైనటువంటి అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళకి స్టాండర్డ్ తగ్గట్టు కూడా కొనుక్కునే అవకాశం, వెసులుబాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో లోకల్, సో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా పరంగా చూసుకుంటా కూడా 50% షేర్ సో ఇండియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మార్కెట్ పైన దృష్టి పెట్టారని చెప్తున్నారు. సో రానున్నటువంటి 10-15 నెలల్లో వరల్డ్ వైడ్గా టాప్ 10 సిటీస్లో కూడా హైదరాబాద్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కోకాపేటు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, సో ఇలాంటి ప్లేస్లలో కొనుక్కోవడానికి సో ఎక్కువగా కస్టమర్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఎఫర్ట్ పెట్టే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి రియల్టర్లు కూడా ఇక్కడ నిర్మాణ రంగంలో మరింతగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలాగే కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఏముంది ఈ 137 CR ఎకరం ధర పలకడం సో రియల్ ఎస్టేట్ రంగానికి, ఇటు హైదరాబాద్ మార్కెట్కి శుభసూచకంగా తెలియజేస్తున్నారు. వీడియో మొత్తంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.